హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నేను ఇవాళ శివ కళ్యాణం చూడడానికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్న ఈ శివ కళ్యాణం మీకు కూడా చూపిస్తూ శివపార్వతుల కళ్యాణ ఘట్టం గురించి చెప్తాను. శివుడి భార్య అయిన సతీదేవి గురించి, దక్షయజ్ఞం, అష్టాదశ శక్తిపీఠాల గురించి ఆల్రెడీ అష్టాదశ శక్తిపీఠాల వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. సతీదేవి తనను తాను బలిచ్చుకుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకుని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. సన్యాసిగా మారిన శివుడిని మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్ళీ జన్మించాలని ప్రార్థించారు. దేవుళ్ల విన్నపంతో సతీదేవి పార్వతిగా జన్మించింది. హిమాలయాలకు రాజు హిమవంతుడు, భార్య మేనకలకు పార్వతి బిడ్డగా జన్మించింది. పర్వతరాజ తనయ గనక పార్వతి అని ఆమె పిలవబడింది. ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది. క్రమం తప్పకుండా రోజు పార్వతి సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుడిని చూసేది. ఆమె మళ్ళీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురు చూసేది. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురు చూస్తున్నట్టు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోవడంతో గౌరీకుండులో తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆహారం, నీళ్లు ఏమీ తీసుకోకుండా చాలా కఠిన నియమాలతో చాలా ఏళ్లు తపస్సు చేసింది. పార్వతీదేవిని అనుగ్రహించిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు. తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిని శివుడు క్షమాపణ కోరాడు. శివపార్వతుల వివాహానికి పార్వతీదేవి తన తల్లిదండ్రులైన మేనకా హిమవంతులని ఒప్పించింది. పర్వతరాజు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మేనకా హిమవంతులు ఇద్దరూ కూడా అంతఃపురంలో గవాక్షంలో నిలుచున్నారు. మేనకాదేవి అప్పటి వరకు అల్లుణ్ణి చూడలేదు. అడిగింది నారదుడిని పక్కన పెట్టుకొని, మా అల్లుడు ఎలా ఉంటాడో చూపించు, మా అమ్మాయి చాలా అందగత్త పార్వతీదేవి అంది. అమ్మా చూడు, అదిగో శివ కళ్యాణానికి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారో చూడండమ్మా అన్నారు. ఆయన వెంట రారండి, మహానుభావుడు. పరమశివుడంటే సామాన్యుడా? మహానుభావుడు కదా. గంధర్వ, కింపురుష, నాగ, ఋషి గణములన్నీ కూడా ఆయన వెంట వచ్చేస్తున్నాయి. సమస్త దేవతలు వచ్చేస్తున్నారు. ఇవతల హిమవంతుడు. ఆయనకి చుట్టాలెవరు? పర్వతానికి చుట్టాలు పర్వతాలే ఉంటారు. అందుకని వెంకటాచలానికి, శేషాచలానికి, మిగిలినటువంటి పర్వతాలకి బంధుమిత్ర సకుటుంబ సపరివారి సమేతంగా రమ్మని ఆయన శుభలేఖలు పంపించాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరుంటారు? ఆ పర్వతాల మీద ప్రవహించే నదులే వాళ్ళ కూతుళ్ళు. ఆ నదులకి భర్తలు అదేనండి. పర్వతాలకి అల్లుళ్ళు ఎవరు? సముద్రాలు. అందుకే పర్వతాల మీద ఉండే వనాలు, అందులో ఉండే మృగాలు, నదులు, సముద్రాలు అన్నీ కలిసి ఆడపెళ్లి వారి వైపు వచ్చాయి. మొగపెళ్లి వారి వైపు సమస్త భక్తజన సందోహం అంతా బయలుదేరి వచ్చేసింది. హిమాలయ పర్వతాల మీదకి వస్తుంటే ఓ పెద్ద ప్రొసెషనంలాగా కనిపించింది. పాపం తెల్లవారుజామున 4 గంటలకు నిలబడి మేనకాదేవి అంతఃప్రగక్షంలో నారదుడిని పక్కన పెట్టుకుంది. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా, వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడు అనంది. కాదమ్మా, సూర్యుడు, దిక్పాలకుల్లో ఒకడు అన్నాడు. ఆ వెనక వస్తున్నాడు ఎవరు? నల్లగా ఉన్నాడు, దున్నపోతు మీద, ఆయనెవరు అంది. మీ అల్లుడు కాదులే అమ్మా, యమధర్మరాజు గారు అన్నాడు. ఆ వెనక అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో, ఎవరో అంటే ఆయన చంద్రుడు, మీ అల్లుడు కాదు అన్నాడు. ఈయనెవరయ్యో, చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు అంటే ఆయన బ్రహ్మగారు. మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు అన్నాడు. ఓ అలాగా, మరి ఇతనెవరు? నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు అన్నది. అమ్మ, ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుతానికి మీ అల్లుడు కాదు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రదోష వేళ అయిపోయింది, ఇంకా రాడు.
వెళుతూనే ఉంది ఊరేగింపు. వస్తున్నారు మగపెళ్లివారు వల. ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూత ప్రేత పిశాచాలున్నాయి, ప్రమదఘనాలు ఉన్నాయి. మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి, ఆయన మా అల్లుడా అని. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మేనకాదేవి స్పృహ తప్పి పడిపోయింది. పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకెటువంటి అభ్యంతరం లేదు, మీరెలా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది మీరు, కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన ఎంత అందాన్ని ప్రదర్శించారంటే, వెనకాల గంగా యమున వచ్చి ఉత్తరీయం పట్టుకొని నడుస్తుంటే, సూర్యుడు గొడుగు పడితే చంద్రుడు ఆ పక్కన నిలబడి వింజామర వీస్తుంటే, కోటి సూర్యుల పగిడి నడిచి వెళ్ళిపోతున్నాడు. తెల్లబోయింది మేనకాదేవి. ఇదేంటి, ఇంతకు మునుపే కదా అలా కనబడ్డాడు, మళ్ళీ ఇలా కనబడుతున్నాడేమిటి, ఎందుకని అలాగా? త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసినట్లయితే వాళ్ళకి పునరావృత్తి రహిత శాశ్వత శివసాహిత్యం లభిస్తే మహర్షులు తపస్సు చేసుకోవడానికి ఆవాసం ఉండదు. కనుక త్రికరణ శుద్ధి వాళ్ళకి లోపించేటట్లుగా చేయమని దేవతాగణములు పరమశివుణ్ణి స్తోత్రం చేసినంత మాత్రం చేత వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా ఉండడం కోసం తాను అమంగళమైన రూపంతో కనబడి అలా కన్యాదానం పుచ్చుకొని తాను నిందింపబడ్డాడు తప్ప లోకాల్ని కాపాడినవాడు పరమశివుడండి. మొత్తానికి అలా శివపార్వతుల వివాహం జరిగింది. అసలైతే శివకళ్యాణం చాలా వివరంగా, ఇంతకంటే చాలా పెద్దగా ఉంటుంది. కానీ నేను ఈ వీడియోలో కేవలం వివాహానికి శివుడు వచ్చిన విధానం మాత్రమే వివరించాను. మొత్తానికి అలా శివకళ్యాణం జరిపించడం అయిపోయింది. వినాయక చవితి రోజు గుంజిళ్ళు ఎందుకు తీస్తారు, అలాగే వినాయకుడు బ్రహ్మచార్య లేకపోతే వివాహితుడా అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ అందరూ అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారు కదా, అసలు ఒడిబియ్యం అంటే ఏంటి, ఎందుకు పోస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన ఆడబడుచును ఇలా ఏడాదికొకసారి పుట్టింటికి పిలిచి తనకు పసుపు, కుంకుమ, గాజులు, తనకిష్టమైన బట్టలను పెట్టి నిండు నూరేళ్లు దీర్ఘసుమంగలిగా జీవించమని ఆశీర్వదించి చేసే కార్యక్రమమే ఈ వడిబియ్యం కార్యక్రమం. ఇది మాత్రమే కాకుండా ఒడిబియ్యం పోయడానికి ఇంకో కారణం కూడా ఉంది. మనిషి వెన్నులోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులు కలిసే చోట చక్రం ఉంటుంది. మన శరీరంలో 7 చక్రాలుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. మధ్య భాగంలో వడ్డియాన పీఠం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు నడుముకు ధరించే ఆభరణాలని వడ్డానం అని పిలుస్తారు. అలాగే అమ్మాయిలకు వడిబియ్యం పోయడం అంటే వడ్డియాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం. ఈ పీఠంలో ఉన్న శక్తి పేరే మహాలక్ష్మి. అందుకనే ఆడపిల్లల్ని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని వడిబియ్యం అనంతరం ఆ వడిబియ్యంలో 5 పిడకల బియ్యం తీసుకునే తమ తల్లిదండ్రుల ఇంట్లో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి ఒడిబియ్యంతో అత్తారింటికి బయలుదేరుతుంది ఆడపిల్ల. సో అది అండి ఒడిబియ్యం వెనకాలన్న అసలు కారణం. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.